హలో హే గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు నేను షార్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అయితే నాకైతే ఒక వీడియో అయితే కనిపించింది అనమాట. దాంట్లో ఒక గేమ్ అయితే సేమ్ ఓల్డ్ ఫ్రీ ఫైర్ లాగా ఉందన్నమాట. సో నేనైతే దీని గురించి చెక్ చేస్తే ఇది గేమ్ డెవ్ రాజ్ అనే ఒక అతను తయారు చేసిందని తెలిసింది. నేనైతే తొందరగా గేమ్ డెవలపర్ రాజ్ అయితే సెర్చ్ చేశాను అనమాట. సో నాకైతే తన ఛానల్ అయితే కనపడింది అనమాట. సారీ, ఇది కాదు, ఇది. సో నేనైతే మొత్తం అయితే వీడియో అయితే చూసాను అనమాట, ఎలా తయారు చేస్తాడని. అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట వీడియో, చూడొచ్చు మీరు కూడా. తర్వాత నేనైతే డౌన్లోడ్ చేసుకుందామని అతను ఇచ్చిన లింక్ మీద ప్రెస్ చేస్తాను. చూపిస్తాను చూడండి మీకు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నాకు అయితే ఒక ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ మనము డౌన్లోడ్ చేయమని చూస్తే టైమర్ అయితే పడుతుందన్నమాట. ఈ 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అలాంటి ఒక బటన్ వస్తుందన్నమాట. ఎన్నిసార్లు క్లిక్ చేసినా టైమర్ అయితే పడుతుందన్నమాట. నాకైతే డౌన్లోడ్ అయితే కావడం లేదు. సో మీకైతే ఒక ఈజీ వే అయితే చూపిస్తాను అనమాట డౌన్లోడ్ చేయడానికి. సో మీరు ఫస్ట్గా వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి ఫ్రీ ఫైర్ ఇండియా మేడ్ బై గేమ్ డెవలపర్ రాజ్ అని. సో మీకైతే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట, itch.io అని. దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో అయితే మీకు డైరెక్ట్ డౌన్లోడ్ అయితే బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ అయితే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. మీకోసం మళ్ళీ అయితే డౌన్లోడ్ చేస్తాను. చూడొచ్చు మీరు డౌన్లోడ్ అయితే అయిపోయిందనమాట. సో మీరైతే తొందరగా దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఓకే, మన గేమ్ అయితే ఇన్స్టాల్ అవుతుందన్నమాట. సో ఓకే, మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయిందనమాట. మనకైతే కొంచెం సెక్యూరిటీ చెక్ అయితే జరుగుతుంది, ఎందుకంటే ఇదైతే ఒక థర్డ్ పార్టీ యాప్ కదా. సో ఓకే, మనమైతే చూస్తున్నాం. ఓకే, ఇదైతే సేఫ్ అనేది మనకైతే ఉందన్నమాట. ఓపెన్ చేసామన్నమాట మనైతే గేమ్ని. సో గేమ్ని ఓపెన్ చేసిన తర్వాత మనకైతే చూడొచ్చు మీరు ఇక్కడ ఓపెన్ అయితే అయిపోయిందనమాట గేమ్. సో ఓకే, సో గైస్ మన గేమ్ అయితే ఓపెన్ అయిపోయిందనమాట. చూడొచ్చు మీరు. మనమైతే స్టార్ట్ అయితే క్లిక్ చేస్తాం. సో మనమైతే స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మనకైతే గేమ్ అయితే ఓపెన్ అయిపోయిందనమాట. సో మన పేరు వచ్చేసి లాగి ప్రణయ్ అయితే పెట్టేద్దాం. లాగి ప్రణయ్. ఓకే, మనమైతే పెట్టేసామన్నమాట మన యూజర్ నేమ్ వచ్చేసి. సో ఓకే, తర్వాత మనకైతే సబ్స్క్రైబ్ అండ్ ఎర్న్ డైమండ్స్ అయితే వచ్చేసింది అనమాట. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట గేమ్లో. మనమైతే దాన్ని అయితే కన్సిడర్ చేయము. సో మీకు అయితే కొన్ని డైమండ్స్ ఎలా తీసుకోవాలని ఒక ఫ్రీ ట్రిక్ అయితే చూపిస్తాను చూడండి మీకు. సో మీరైతే ఫస్ట్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. సో మీకు నచ్చితే కనుక మీరు ఇక్కడ యాడ్స్ చూసి అయితే మీరు డైమండ్స్ గెలుచుకోవచ్చు అనమాట. కానీ మీకైతే ఇంకొక సింపుల్ ట్రిక్ అయితే చూపిస్తాను. ఓకే సారీ, ఇక్కడైతే వేరే బటన్ అయితే క్లిక్ చేశాను అనమాట నేను. ఓకే ఓకే, మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే క్లిక్ చేయాలన్నమాట మీరు. సారీ గైస్, అక్కడే క్లిక్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూడొచ్చు, అక్కడ క్లిక్ చేయాలన్నమాట. తర్వాత మీరైతే ఇక్కడ డైమండ్ ఉంది కదా, మీరైతే సబ్స్క్రైబ్ అని ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరైతే ఎంటర్ అవ్వాలి, తర్వాత బ్యాక్ అయితే రావాలన్నమాట ఛానల్లోకి. ఆగండి మీకు చూపిస్తాను. ఫస్ట్గా ఇన్స్టాగ్రామ్ అయితే చూపిస్తాను మీకు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, అకౌంట్ని విజిట్ చేయాలి, వెనకైతే రావాలన్నమాట. మీకైతే ఫాలో కొట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. చూడొచ్చు మీరు 30 డైమండ్స్ వచ్చేసాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్గా ఛానల్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఛానల్ వచ్చేసి ఓకే ఇది కాదు, ఇంకొక చూపిస్తాను. ఓకే, మనకైతే 30 డైమండ్స్ అయితే వచ్చేసాయన్నమాట బ్యాక్ వచ్చే తలకి. చూడొచ్చు మీరు 70 డైమండ్స్ అయితే వచ్చాయన్నమాట. సో మనమైతే కొనుక్కోవాలనుకుంటున్నది చూపిస్తాను చూడండి మీకు. మనమైతే హిప్ హాప్ బండి అయితే కొనొచ్చు. దీంట్లో 80 డైమండ్స్ అంటే మన దగ్గర 70 డైమండ్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం యాడ్స్ చూసి అయితే మనమైతే డైమండ్స్ అయితే సంపాదిద్దాం. ఇంకా మిగతా కూడా కొంచెం చూద్దాం. లూట్ బాక్స్ కూడా ఉంది. ఈ 800 కాయిన్స్ అయితే పెట్టి గ్లూ అయితే ఒక లూట్ బాక్స్ అయితే కొందాం. ఇక్కడ చూడండి 20 డైమండ్స్కి మనకైతే కోబ్రా గ్లూ అయితే ఉందన్నమాట. దీన్ని కూడా ఖచ్చితంగా అయితే సంపాదిస్తాను. మీకైతే మొత్తం అన్ని డైమండ్స్ అయితే సంపాదించిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను. సో మనమైతే లాస్ట్ అయితే చూసామన్నమాట. మనకైతే టోటల్ 100 డైమండ్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనమైతే వెళ్ళి మన పర్చేస్ అయితే చేద్దాం. ఓకే, పర్చేస్ అయితే చేశాను. ఓకే, మనం ఇప్పుడు గ్లూవల్ కూడా పర్చేస్ చేద్దాం. ఓకే, మనం లూట్ బాక్స్ కూడా పర్చేస్ చేయాలి కదా, లూట్ బాక్స్ కూడా పర్చేస్ అయితే చేద్దాం. సో మనమైతే ఇప్పుడైతే వీటిని అయితే వాడదాం. నేనైతే ఇప్పుడైతే ఒక పెద్ద మిస్టేక్ అయితే చేశాను అనమాట మీకు. నేనైతే ఎక్విప్ చేసుకోలేదు. ఎక్విప్ చేయకుండానే మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్ గ్రౌండ్లో అయితే మీకైతే వేసుకొని అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనమైతే క్లాస్ స్క్వాడ్ అయితే ఆడి చూద్దాం. బ్యాటిల్ రాయల్ అయితే ఇంకా రాలేదు ఇంకా ఈ గేమ్లో. నేనైతే గమనించలేదు అనమాట, నేను హిప్ హాప్ బండిలు వేసుకున్నాను లేదనేది. నేనైతే క్లాస్ స్క్వాడ్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో మీకైతే చూడొచ్చు మన ఫస్ట్ రౌండ్లో అయితే మనమైతే ఒక డెజర్ట్ ఈగల్ అయితే తీసుకున్నాం. తర్వాత గ్లూ వాల్ అయితే తీసుకున్నాం. ఓకే, గ్లూ వాల్ అయితే తీసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ అయితే కొంచెం వేరేగా అయితే ఉందన్నమాట. చూడొచ్చు మీరు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈజీగా అయితే మనం ఈ బాట్స్ని అయితే చంపేద్దాము అనమాట. ఇక్కడ ఇద్దరు అయితే ఉన్నారనమాట. ఒక బుల్లెట్, ఓ నో, మనకి హెడ్ షాట్ అయితే పడిపోయిందంట ఫస్ట్ రౌండ్లోనే.
ఏం కాదు, ఈ రౌండ్ అయిపోయిన తర్వాత మనం అయితే గెలుస్తాం. ఓకే, ఇక్కడ మన ఫ్రెండ్స్ అయితే ఉన్నామంటే మన టీమ్మేట్స్. ఇవైతే రియల్ ప్లేయర్స్ అయితే కాదన్నమాట, ఇది ఒక ఆఫ్లైన్ గేమ్ కాబట్టి దీంట్లో బాట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓకే, ఒక ఎనిమిది అయితే కిల్ చేస్తారనమాట మన ఇద్దరు ఫ్రెండ్స్. ఇంకా ముగ్గురు ఎనిమిస్ అయితే ఉన్నారనమాట. ఇక్కడైతే చంపుతున్నట్టున్నారు. ఓకే, ఇంకొకరిని కూడా చంపేస్తారనమాట. ఈ రౌండ్ అయితే మనం గెలిచేలాగా కనిపిస్తుంది అనమాట. ఓ నో, మన ఫ్రెండ్ అయితే చనిపోయాడు అనమాట. అవతల ఒక్క ఎనిమిది ఉన్నాడు. ఓ నో గాయ్స్, మనమైతే డిఫీట్ అయిపోయామన్నమాట. ఈ రౌండ్లోనైతే మనం ఖచ్చితంగా గెలవాలన్నమాట. సో మనమైతే గన్ తీసుకుందాం, UMP, ఇంకా కొన్ని గ్లూవాల్స్ అయితే తీసుకుందాం. సో ఓకే గాయ్స్, మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే కొంచెం క్యాంపింగ్ లాగా వెళ్దాం. డైరెక్ట్ వెళ్తే రష్ వాళ్ళైతే కొట్టేస్తున్నారు కదా, కొంచెం స్లోగా అయితే వెళ్దాం. ఇంకా దీంట్లో రన్నింగ్ యానిమేషన్ అయితే యాడ్ చేయలేదన్నమాట. ఓన్లీ మామూలు స్పీడ్ అయితే మనం వెళ్ళగలం, స్ప్రింట్ అయితే చేయలేమన్నమాట. ఓకే, మన ఫ్రెండ్స్ వెనకాలైతే వెళ్దాం అనమాట. సో ఎక్కడైనా ఎనిమిది కనిపిస్తారేమో చూద్దాం. ఓకే, పైన కదా ఎనిమిస్ వచ్చేది మామూలుగా అంటే. ఓ నో గాయ్స్, మనకి వెనకాలైతే ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట. మన ఫ్రెండ్ అయితే ఫినిష్ అయితే చేశాను అనమాట. ఇతని దగ్గర ఏదైనా గన్ దొరుకుతుందా? ఓకే, మనకైతే MP40 అయితే దొరికిందనమాట. సో MP40 దొరికిన తర్వాత అయితే మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఓకే, మనమైతే ఇలా గ్లూవాల్ అయితే వేయచ్చా? ఓకే గాయ్స్, మనమైతే గ్లూవాల్ అయితే వేద్దాం. ఓకే, మనమైతే గ్లూవాల్ అయితే వేసాం. కొంచెం గ్లిచ్ అయితే ఉందన్నమాట దీంట్లో. గ్లూవాల్ గురించి చూడండి, ఇక్కడ గ్లిచ్ ఉందన్నమాట. ఓకే, మనమైతే ఫస్ట్ కిల్ అయితే కొట్టేసామన్నమాట మనం గేమ్లో. ఇక్కడ కొన్ని గ్లూవాల్ వేసుకొని మనమైతే హీల్ చేసుకుందాం. ఓ నో గాయ్స్, నేను గమనించనే లేదు, దీంట్లో అసలు మెడికిటే లేదనమాట హీల్ చేసుకోవడానికి. సో మనం ఇంకా ఈ రౌండ్లో అయితే గెలవాలి ఖచ్చితంగా. ఓకే, కొట్టండి రా, ఒక్క ఎనిమిది ఉన్నాడు, మన దగ్గర ఇద్దరు అయితే ఉన్నారన్నమాట. మన దగ్గర వుడ్ పేకర్ అయితే ఉంది, చూస్తున్నాడు. ఓకే, చంపేశాడా? ఓకే గాయ్స్, మనమైతే ఈ గేమ్లో అయితే గెలిచాం. విక్టరీ స్పెల్లింగ్ అయితే కొంచెం తప్పు ఉందన్నమాట, నేను చెప్పాను కదా దీంట్లో గేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయని. మనమైతే ఏం పట్టించుకోండి. సో ఈ గేమ్లో అయితే మనమైతే AWM అయితే తీసామన్నమాట. మనమైతే రియల్ ఫ్రీ ఫైర్లో AWM ప్రో లెవెల్లో వాడతాం, దీంట్లో ఎలా వాడతామో చూద్దాం. ఇంకా ఈ కిటికీ నుంచి దుంకేది కూడా రాలేదనుకుంటా నేను, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో ఓకే గాయ్స్, లెట్స్ గో. మనమైతే ఈ రౌండ్ అయితే ఖచ్చితంగా గెలవాలన్నమాట. గెలిస్తే మనమైతే లీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతేకాకుండా మీకైతే ఒక చిన్న విషయం అయితే చెప్తాను చూడండి గైస్, ఇది వచ్చేసి ఒక సిరీస్ అనమాట. అంటే మనమైతే చిన్నప్పుడు ఆడిన నాస్టాల్జిక్ గేమ్స్ని అయితే నేనైతే ఈ సిరీస్లో ఆడతాను. ఇది వచ్చేసి పార్ట్ 1. ఇలాగ ఎన్నో మనం చిన్నప్పుడు ఆడిన గేమ్స్ అయితే పెడుతూ ఉంటాను అనమాట నేనైతే. నేనైతే నెక్స్ట్ ఏం గేమ్ ఆడాలో కూడా కామెంట్ అయితే చేయండి కింద. ఇప్పుడు ఓల్డ్ ఫ్రీ ఫైర్ ఆడుతున్నాం కదా, ఇంకా మనమైతే వేరే నాస్టాల్జిక్ గేమ్స్ కూడా ఆడతాం అనమాట. సో మనమైతే ఈ రౌండ్లో ఓకే ఒక్క బుల్లెట్ అయితే ఇచ్చామంట. ఓకే, మన ఫ్రెండ్ అయితే ఫినిష్ చేశారనమాట. ఇంకా ఒక్క ఎనిమిది అయితే మాత్రమే ఉందన్నమాట. ఈ రౌండ్ అయితే గెలవడం అయితే ఖాయమనమాట. మనం M4A1 కూడా వచ్చిందనమాట. సో మనమైతే మాట్లాడుతున్నాం కదా ఈ సిరీస్ గురించి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ గేమ్స్ అనమాట, లో ఎండ్ డివైసెస్ మనం ఆడుతున్న గేమ్స్ అయితే వస్తాయన్నమాట ఇప్పుడు. ఓకే, నేను చిన్నప్పుడు ఆడిన గేమ్స్ అయితే చాలా వెతికాను అనమాట ప్లే స్టోర్లో, కానీ దొరకలేదు. ఒక ఇక్కడ ఉన్నాడు, వీడిని ఫినిష్ చేసి ఓకే మన ఫ్రెండ్ అయితే చంపేశాడు. చాలా వెతికాను అనమాట ప్లే స్టోర్లో, కానీ మన లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్కి అయితే ఇవైతే కంపాటబుల్ అయితే కాదనమాట. సో వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి నేనైతే కొన్ని ట్రిక్స్ అయితే మీకైతే వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. మీకు ఏ గేమ్ కావాలో తొందరగా ఫట్ కామెంట్ చేయను అనమాట. నేనైతే ఖచ్చితంగా మీకైతే అవి ఆడైతే చూపిస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. నేనైతే చిన్నప్పుడు అయితే మోటు పతులు రేసింగ్ అయితే ఆడేవాడిని అనమాట. ఆ గేమ్ అయితే చాలా ఇష్టం అనమాట నాకైతే. ఎందుకంటే నా Redmi Note 3 అనే మొబైల్లో చాలా లో ఎండ్ డివైస్ అనమాట. దాంట్లో అయితే అదైతే వస్తుంది అనమాట. ఇప్పుడైతే దాన్ని అయితే ఆడలేము మనము, ఎందుకంటే లేటెస్ట్ వర్షన్లో లేదనమాట. ఓకే, మనం మాటలోనే చనిపోయాం అనమాట. సో ఓకే, మనకి కామెంట్ అయితే చెప్దాం. డిఫీట్ అయిపోయాం అనమాట రౌండ్లో. సో ఓకే, మనమైతే ఈ రౌండ్ని కంప్లీట్ చేసి మాట్లాడదాం. అలా దాన్ని అయితే ఆడేవాడిని అనమాట. ఇప్పుడైతే వెతికాను, మనకు గూగుల్ అయితే దొరికింది అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో అదే ఆడబోతున్నాను అనమాట నేను. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ ఆడాలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్. మనమైతే అన్ని గేమ్స్ అయితే మొబైల్ గేమ్స్ అయితే ఆడబోతున్నాం అనమాట. మీరు కొత్త గేమ్స్ అయితే కామెంట్ చేయొద్దండి గైస్. కొన్ని ఓల్డ్ గేమ్స్ అనమాట, మీరు చిన్నప్పుడు ఆడే గేమ్స్, మీరు చాలా మిస్ అవుతున్న గేమ్స్ అయితే కామెంట్ చేయండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఓకే, మనకి ఇక్కడ ఎనిమిస్ అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఓకే మనల్ని అయితే ఎంత ఈజీగా అయితే కిల్ చేస్తున్నాం అనమాట ఈ బాట్స్ అయితే. ఈ రౌండ్లో కూడా మనం పోయినట్టేనా?
ఈ బాట్స్ కూడా ఇది పెద్ద. ఓకే గాయస్ మనం ఇంకా పోయినట్లే, చెప్పాను కదా. ఇంకొక మన ఫ్రెండ్ అయితే ఇక్కడైతే ఉన్నాడు అనమాట. సో ఓకే, మీ ఫేవరెట్ గేమ్ ఏదో కూడా కామెంట్ చేసి తొందరగా కింద. చెప్పాను కదా ఇంతసేపు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరైతే ఖచ్చితంగా మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫేవరెట్ గేమ్ ఇంకా మీరు ఆడాలనుకున్న ఓల్డ్ గేమ్ అయితే కామెంట్ చేశాను అనమాట తొందరగా. సో ఓకే, మనమైతే 3 రౌండ్స్ అయితే ఓడిపోయామన్నమాట. ఈ రౌండ్ గెలవాల్సిందే ఖచ్చితంగా, లేకుంటే మనమైతే ఓడిపోతామన్నమాట ఈ మ్యాచెస్ వచ్చేసి. నేనైతే ఒక MP40 తీసుకొని తొందరగా గ్లూ వాల్స్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సో ఓకే, కొంచెం గ్లూ వాల్ తీసుకొని కవర్లో అయితే ఉంటాను అనమాట. పోయినసారి అయితే మనం ఈజీగా చనిపోయాం. సో ఓకే, ఇలా అయితే మేలనమాట. సో ఓకే గాయస్, కొంచెం దీంట్లో ఎయిమ్ అసిస్ట్ అయితే లేదనమాట దీనికి, అందుకే ఇలా ఉంది. కొంచెం మనమే ప్రాక్టీస్ చేయాలన్నమాట గేమ్ని. ఓకే ఓకే ఓకే, ఇద్దరైతే ఉన్నారన్నమాట. ఓకే, ఇక్కడైతే ఈజీగా చంపేద్దామా? ఎస్ గాయస్, మనకైతే సెకండ్ కిల్ అయితే వచ్చిందన్నమాట. మన ఎనిమిది అయితే పారిపోతున్నాడు, అతను కూడా కొట్టేద్దాం. ఓకే గాయస్, మనమైతే గెలిచేసామన్నమాట ఈ మ్యాచ్ కాదు, ఈ రౌండ్ అయితే గెలిచేసాం. సో ఓకే, మనకైతే ఇప్పుడైతే ఫైనల్ రౌండ్ అనమాట. ఇది గెలిస్తే మనమైతే గెలిచేసామన్నమాట ఈ మ్యాచ్ని. సో మనమైతే తొందరగా మనకు కావాల్సిన M188 అయితే కొనేద్దాం. ఓకే గాయస్, మనమైతే కొనేసామన్నమాట M188. ఓకే, దీంట్లో అయితే ఒక చిన్న గ్లిచ్ అనుకుంటా. ఇది 6 బుల్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ట్రైనింగ్ గ్రౌండ్లో అయితే మామూలు కంటే 2 బుల్లెట్స్ ఉంటాయి. దీంట్లో కూడా నార్మల్ ఫ్రీ ఫైర్లో కూడా 2 బుల్లెట్స్ ఉంటాయి. ఓకే, మనం గ్లూ వాల్ని అయితే వేసుకొని కొంచెం కవర్లో అయితే ఉన్నాం. పోయినసారి కూడా చనిపోయి. ఓకే గాయస్, మన ఎనిమిది సార్ అయితే ఇక్కడే ఉన్నారన్నమాట. ఓకే, వాడు గ్లూ వాల్ బ్రేక్ చేస్తున్నాడా? అవును గాయస్, వాడైతే గ్లూ వాల్ అయితే బ్రేక్ చేస్తున్నాడు అనమాట. ఓకే, మనమైతే వాడిని అయితే ఫినిష్ చేసేద్దాం. ఓకే గాయస్, క్లచ్ షాట్ అయితే కూడా అనమాట. 8 HP అయితే బాకీ ఉందన్నమాట. ఖచ్చితంగా అయితే మనమైతే గెలవాలంట. చనిపోయినాం అనుకోండి ఇక్కడ ఓడిపోతాం రౌండ్ని. అంతేకాకుండా మనకి మెడికిట్స్ కూడా లేవన్నమాట. గేమ్ డెవలపర్ అయితే యాడ్ చేయలేడు, ఇంకా యాడ్ చేస్తానని చెప్పాడు. ఓకే, మనమైతే చూద్దాం. ఓకే, మనకైతే ఇక్కడ లాస్ట్ ఎనిమిది అనమాట. ఈ దాంట్లో మనమైతే బోయా కొట్టబోతున్నాం. ఓకే, ఇది బోయా కాదనమాట, ఇది హుర్రే అనేది వస్తుందన్నమాట. ఏం కాదండి, మనమైతే ఎన్ని కిల్లు కొట్టామో చూద్దాం. ఓకే, 4 కిల్స్ అయితే కొట్టామన్నమాట. అంత పెద్ద ప్రోల్ ఏం కాదు. ఓకే, దీనిలో కొంచెం ఎక్కువ యాడ్స్ అయితే ఉన్నాయన్నమాట. యాడ్స్ అంటే ఇక తెలుసు కదా మీకు, ఇలాంటి గేమ్స్లో అయితే యాడ్స్ అయితే ఉంటాయి. తర్వాత అయితే నేనైతే హిప్ హాప్ బండిని అయితే ఎక్విప్ అయితే చేసుకున్నాను అనమాట. తర్వాత ట్రైనింగ్ గ్రౌండ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ట్రైనింగ్ గ్రౌండ్లో నేను కొట్టిన కిల్స్ యొక్క హైలైట్స్ అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట.